నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జుకంటి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి మరియు నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मलेशिया तक क्या है तुम्हारा नहीं राजकुमार తెలంగాణ జాతిపిత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి నిర్వహించడం జరిగింది. తెలంగాణ కోసం 2001 నుంచి పోరాటం చేసి 2014లో కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ 9.5 సంవత్సరాలు 2 సార్లు ప్రజల అధికారం ఇస్తే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రజలు ఓడించిన ఏ పల్లెలా ఏ పట్టణాలను చూసినా కేసీఆరే రావాలి, కేసీఆర్ సారే రావాలని ప్రజలు కలలుగంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూస్తూ విసిగిపోయి ప్రజలు మళ్లీ సారే రావాలని కోరుకుంటున్నారు. నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. వచ్చే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తును ఇంకా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని, నిండు నూరేళ్లు జీవితాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ కేసీఆర్ గారికి కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కామారెడ్డి పట్టణంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా నీతోని, ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ నుండే. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చున్నాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు ఏ నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా బిడ్డ అయితే ఆ నా కొడుకు కూడా నేను చూస్తాను. నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చేతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. నేను సింపుల్గా తిరిగితే లీడర్గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే జనంలో నా చేతగానితనం అని నిన్న ఒకటి రాస్తాడు అడోడోగని. ఈగోనట, ఈగో ఎక్కడన్నా? నేను ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడాను. అన్ని మాట్లాడి ప్రయత్నం చేశాక కూడా ఇద్దరు కలిసారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ ప్లానే. ఇవాళ చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయింది ఏంది, మళ్ళీ ఇవాళ అయింది అవుతుంది. రేపు పొద్దున ఈ కౌన్సిలర్లు అందరూ మళ్ళా అందులోనే కూర్చుంటే మంచిగా 50,000 1,00,000 రూపాయలు ఇస్తే మళ్ళా సంతకాలు పెట్టారా కాదు.
అదృష్టం ఏంది అంటే 40 మంది కొత్తోళ్ళు ఉన్నారు, 10 మంది పాతోళ్ళు ఉన్నారు. ఈ 10 మందిలో 10 మంది జనం అయిపోలే. వాళ్ళేమి పెద్ద బట్టవాదుల లంగలేం కాదు. బట్టవాదులు లంగలంతా ఇంకా పేరు కథమైంది. ఓడు కూడా గెలవలే, కథం యాడ కనిపించలేరు. ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని తిరిగిపోయి కూడా ఓడిపించింది. అలా దరిపాలక మినిస్టర్ కు అప్పుడు వార్నింగ్ ఇచ్చినాడు, బిడ్డ నిన్ను బెడ్ రిటర్న్ చేయకపోతే నేను రమణారెడ్డి కాదు, నీకు పెరాలసిస్ వస్తుంది, లేకుంటే బెడ్ రిటర్న్ అయితే 100% నీకు వచ్చే ఎలక్షన్ల లోపల నేను బెడ్ మీద ఉంచకపోతే నేను రమణారెడ్డి కాదు, చూసుకోను. నా మొండితనం కూడా చూడండి. దీనికి అడ్డం మా అన్న మా గురువు మావోడు అని చెప్పి వాడేకి వస్తే ఓడన్న ప్రెస్ మీట్ పెట్టే, బిడ్డ నీ బట్టలు అండర్ పెడితే సహా ఇప్పకపోతే చూస్తా నేను. ఎవరు సత్యపోస కాదు, కిందినాడు ఏమేం చేసిండో అన్ని తెలుసు. వాళ్ళది కూడా మాట్లాడు. నేను మాట్లాడేది కాదు బిడ్డ, నేను మాట్లాడేది కాదు అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద జూనియర్లు పెడితే ఈడ మాట్లాడిన క్యాడర్ ఉండే ఆ ప్రెస్ మీట్ లో ఒకసారి చూసుకోరి. నీచం చేయడానికి పోయిందిరా, వంద గీకరికి పోయిందిరా అన్నారు. రేపటి నుంచి అవే భాషలు వస్తాయి అన్న. నేను మారా 100%, ఇది ఇయ్యాలకి పరిమితం. ఒకవేళ ఇదే భాష నేను కొనసాగించాల్సి వస్తే అది ప్రజల క్షేమం కోసం మేము మాట్లాడతా, కానీ నా అవసరం కోసం కాదు. అవినీతి జరగద్దు అనేది నా నిర్ణయం. యువతకు మంచి సంకల్పం ఉండాలా, ముందుకు రావాలా, రాజకీయంలో డబ్బులు పెట్టకుండా గెలవాలనేది నా కోరిక. నీతి నిజాయితీని కరప్షన్ లేకుండా ప్రజాస్వామ్యంలో నడవాలనేది నా కోరిక. అది ఇప్పుడు జరగకపోవచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. ఆ దేవుడే కనకరిస్తే నాకే అవకాశం పెట్టుకొని ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇది క్లియర్ గా చెప్తున్నా. వీలైతే షాగల్జన్ దగ్గరకు పోతా, వటెక్స్ వర్మ దగ్గరకు పోతా, మొత్తం తీస్తా బిడ్డ. నువ్వు హైదరాబాద్ లో ఏమేమి దందా చేస్తున్నావు. ఇలా తిక్కశంకరయ్య కానీ, లక్ష్మీనారాయణ కానీ, డిఎస్పీ కానీ ఎవరైనా సరే నేను మొత్తం ఆధారాలతో చూపెడతా. ఇది నిజం. నువ్వు పైసలు గిన వాపస్ ఇయ్యలేదు. ఈ కామారెడ్డిలో కానీ, నిజామాబాద్ లో ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నువ్వు పైసలు గిన వాపస్ ఇవ్వకపోతే, నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉంచుకుంటే బిడ్డ మళ్ళొక ప్రజా దర్బార్ అవుతుంది. మొత్తం మంది రాళ్ళగొట్టి వసూలు చేసినట్టు. అప్పుడే ఎమ్మెల్యే లేను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా. నువ్వా నా నీతిని శంకించావు? నువ్వు నాకు మాట్లాడుతున్నావా? ఈ ఫామ్ హౌస్ లో ఉన్నావా? నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా. విత్ అవిడెన్స్ అంటున్నాను. అట్టిగా మాట్లాడేది లేదు బిడ్డ. మళ్ళొక్కసారి నా గురించి మాట్లాడినా, అరే గెలుస్తాం పోతాం. నీతిగా గ్రీడిగాన్ని కాదు, పట్టుకొని పీకులాడతలేను. చెప్పుతోని కొట్టినా, ముడ్డి మీద దాన్నా, గుద్ద మీద దాన్నా. నువ్వు మళ్ళా నేనున్నా అని వస్తున్నావు. అది నన్ను నిలగొడితే పోతా. నన్ను విస్మరిస్తారు అని అనుకున్న రోజు పోటీ కూడా చేయలేదు. నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకున్న రోజు పోటీ కూడా చేయ. అంత ఆత్మాభిమానం ఉన్నది. అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలియని నువ్వు. సింప్లిసిటీకి చాతగానితనానికి, అంటే నిజాయితీకి చాతగానితనానికి తేడా తెలియని నువ్వా నా గురించి మాట్లాడి. ఎమ్మెల్యే రమణారెడ్డి షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం. ప్రోటోకాల్ పేరుతో వివాదాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను బెదిరించి బట్టలిప్పి కొడతామని మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే గారు, మీరు భాష మార్చుకోండి. టికెట్ని విత్డ్రా ఎందుకు చేసుకున్నావు అది మీరే పత్రికాముఖంగా తెలిపిన వీడియో ఉంది, అదే మీకు సాక్ష్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డైరెక్ట్ ఆయన మాట్లాడిన మాటలు వీడియో క్లిప్ చూపిస్తారు. అదే సాక్ష్యం, గతగల సాక్ష్యం ఏముంది. ఇంకో విధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు మున్సిపల్ ఓటమి ప్రెస్ స్టేషన్లో మతి భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా రమణారెడ్డి గారు మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎలక్షన్కు ముందు మీరు ఏం మాట్లాడారు? 150 కోట్లతోటి మేనిఫెస్టో డిక్లేర్ చేశారు. ఆ మేనిఫెస్టోలో మీరు ఒక్కటన్నా మీరు ఇంప్లిమెంటేషన్ చేశారా? ప్రెస్ మిత్రులు మీరు ఒకసారి చూడండి దయచేసి. ఈ మేనిఫెస్టోలో కామారెడ్డి అభివృద్ధి నా ధ్యేయం అన్నాడు, 0. ప్రజల సౌకర్యార్థం సొంత డబ్బుతో నిర్మాణం అన్నాడు. కామారెడ్డిలో ఉచిత మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్నాడు, 0. ప్రతి మండల కేంద్రంలో ఉచిత జనరల్ ఆసుపత్రి మోడల్ స్కూల్ అన్నాడు, 0. ఉపాధి శిక్షణ కేంద్రం అన్నాడు, 0. యువత క్రీడా శిక్షణ కేంద్రం అన్నాడు, 0.
రైతు సేవా కేంద్రాలు అన్నాడు 0, ప్రతి గ్రామంలో కల్లాలు అన్నాడు, సీసీ కెమెరాలు అన్నాడు. ఎక్కడ కూడా ఇప్పటికి ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఒక్క ప్రజలను కలిసింది లేదు, తట్టని మన్ను పోసింది కూడా లేదు. మీరు అర్థం చేసుకోండి బాగా. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో స్టైల్గా మాట్లాడి మాటతోటి స్టైల్ మాటలు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేదు. ఇయ్యన్నటికి స్టిల్ ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రజలను కలిసి ఈ సమస్యలని పరిష్కరిస్తా అన్న దాఖలాలు లేదు. ఇలా వాళ్ళే కొంతమంది బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, అసలు మా ఎమ్మెల్యే గారు మా ఫోన్ లేపట్లేదు, అసలు ఏ సమస్య ఉన్నా ఫోన్ లేపట్లేదని చెప్పి పెట్టడం చెప్తా ఉన్నారు వాళ్ళు. నిజంగా ఇది అసలు రమణారెడ్డి గారు తెలిసి మాట్లాడుతూ తెలగ మాట్లాడుతున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే మా షబ్బీర్ అలీ గారు ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఇలా కామారెడ్డిలో ఓటమి గెలుపు అని సాధ్యం అందుతున్నారు. మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత చూడండి, నేను మొన్న ఏమంటున్నట్టే ఎమ్మెల్యే ఏదో ఇది రకరకాలు చెప్పుకుని ఎమ్మెల్యే అయింది తప్ప డెవలప్మెంట్లో శూన్యం. అంతేకాకుండా ఈ మధ్య ఏం చేసినట్టే షబ్బీర్ అలీ గురించి స్టోరీ చెప్తాడు. షబ్బీర్ అలీ సొంత వ్యాపారాలు రకరకాలు చేసుకుంటూ పోతుంటాను. ఈయన ఏలేడా దందలు. ఆ రోజు కామారెడ్డి లోపల 60 కాలేజీ మన కామారెడ్డి కమిటీ లోపల మెంబర్ ఎక్కడికి వెళ్ళా? నువ్వు ఎక్కడి నుంచి మెంబర్ని ఎవరు చేసాడు? ఎవరు లేదు కామారెడ్డిలో, ఎవరు లేదు. ఒక్కరికి ఎట్లా మెంబర్ అయినా కమిటీ లోపల కాబట్టి మెంబర్ అయిన తర్వాత 60 కాలేజీ నుంచి ఆ భూమి ఎట్లా వాళ్ళు కేటాయించారు. ఆ తర్వాత లోన్ ఎట్లా తీసుకుంటారు? ఈ రోజు ఎన్ని కోట్ల లోన్ అయింది, అది దానికి ఎంత మిచ్చైంది అంత తెల్ల ప్రజలందరూ తెలుసు. ఈయన చేసే ఖరాబ్ దుర్మార్గం చాలా ఉన్నాయి చెప్పండి. కనుక ఈ రోజు ఈ రకంగా చేసిన అభివృద్ధి కార్యక్రమం షబ్బీర్ అలీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఈ యొక్క కార్యక్రమం నిన్న ప్రెస్ పెట్టిన కనుక ఈ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పూర్తిగా ఖండిస్తున్నా. పూర్తిగా చెప్పినట్టు కార్యక్రమాలు అన్ని అబద్ధమని తెలియజేస్తున్నాను. అధికారులను భయం భరాకులను చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే విన్నట్లయితే మీకు కూడా కొట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇప్పటి వరకు చరిత్రలో ఏదైనా అధికారిని కొడతామనే ఎమ్మెల్యే ఉన్నాడా? ఈరోజు ఏదైతే మీ ప్రెస్ మీట్ పెట్టిండో ప్రెస్ మీట్లో మీ అందరి ముందు క్లియర్గా ఉంది, అది అధికారులను కూడా కొట్టడం జరుగుతుంది వినకపోతే. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నూతనంగా గెలుపొందిన 17వ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ లోలం శ్రీనివాస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేస్తానని ప్రజలకు మాట ఇచ్చాడు. అభ్యర్థిగా పోటీ చేశాను. నాకు కార్పొరేట్గా ఓటేసి 200 మెజార్టీతో గెలిచినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇచ్చిన హామీలన్నీ ఏదైనా మీ అందరూ సహాయ సహకారాలతో నాకు సపోర్ట్ ఇస్తే అన్ని సహాయ సహకారాలతో ప్రతి ఒక్కటి హామీలన్నీ నెరవేర్చాలని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ 17th వార్డు ప్రజలందరికీ ప్రతి ఒక్క దానికి ముందుండి వర్క్ చేస్తానని, ప్రతి ఒక్కదానికి ముందుకు వచ్చి ఉంటానని మాట్లాడుతున్నాను. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలో భాగంగా 17వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా లోలం శ్రీనివాస్ గారు నిలబడి భారీ మెజార్టీతో గెలిపించిన మా 17వ వార్డు సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. అయితే పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఈ వార్డు అభివృద్ధి చేస్తారని యువకుడు ఉత్సాహవంతుడు అనే ఉద్దేశంతో ఈ వార్డు ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. వారికి వారి ఆదేశాల ప్రకారము వారికి ఇచ్చిన హామీల ప్రకారము ఈ 5 సంవత్సరాలలో ఒక్కొక్క హామీ చేసుకుంటూ వారి మన్ననలు పొందుతారని కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపాల్లో ఉన్న చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్ల సలహాలు సూచనలతో ఈ వార్డు చాలా పెద్దవాడు, చాలా అభివృద్ధికి వెనుకబడ్డవాడు. ఇది చాలా అభివృద్ధి కావాలి కాబట్టి అందరి సహకారంతో అదేవిధంగా మా మాజీ గంప గోవర్ధన్ అన్న సహకారం, ముఖ్యమన్న సహకారంతో అలా సలహాలు సూచనల ప్రకారం ఈ ప్రజలకు ఇచ్చిన ఈ
ఈ గల్లీలో ఈ వార్డులో ఉన్న అక్కలకు చెల్లెలకు అందరికీ ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నెరవేర్చాలని కోరుతున్నాను. సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో అకస్మాత్తుగా చేలరేగిన మంటలు. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్కు స్వల్ప గాయాలు. వెంటనే అంబులెన్స్లో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,000 వెండి 2,500 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.